ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ జాబ్స్ ని రిక్రూట్ చేసుకోవడం కోసం ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. వన్స్ మీరు నోటిఫికేషన్ కి సెలెక్ట్ అంటే స్టార్టింగ్ సాలరీ మీకు 20,000 కు పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు నెట్ స్క్రైబ్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్ గా మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ అండ్ సప్లయర్ సక్సెస్ అసోసియేట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్ ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 50,000 to 1.75 lakh per annum సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు స్టార్టింగ్ సాలరీ 18 to 20,000 కు పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ వరకు కోల్కతాలో అయితే ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్ మరి ఇక పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అని కూడా మీరు ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ జాబ్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీరు వచ్చేసి క్లయింట్స్ యొక్క ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అయితే మీరు వెరిఫై చేసి రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్లోడ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ అండ్ డేటా ఎంట్రీ అండ్ ది డెడికేటెడ్ టూల్ ప్రొవైడెడ్ బై ది క్లయింట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు వచ్చేసి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ ని అదేవిధంగా డేటా ఎంట్రీకి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక ప్లాట్ఫామ్ లో. అదేవిధంగా కమ్యూనికేటింగ్ విత్ ద క్లయింట్స్ త్రూ ఈమెయిల్స్ అండ్ ఎంఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు క్లయింట్స్ తో అయితే ఓవర్ ది ఈమెయిల్స్ తో అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కమ్యూనికేట్ అయ్యి ఇక ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి క్లయింట్స్ సో వాటిని అయితే మీరు వెరిఫై చేసి రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీమ్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు అక్నాలెడ్జింగ్ అండ్ రిజాల్వింగ్ సప్లయర్స్ ఆర్ క్లయింట్స్ ఈమెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు క్లయింట్స్ మెయిల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో పలానా క్వెరీస్ ఉన్నాయని చెప్పేసి సో ఇక క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కీపింగ్ రికార్డ్స్ ఆఫ్ సప్లయర్స్ క్లయింట్స్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి క్లయింట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా నెసెసరీ 100% క్వాలిటీ ఇస్ ఎ మస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఓవరాల్ గా మీరు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కస్టమర్స్ కి మీరు ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇక ఇన్సూరెన్స్ కి సంబంధించి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక చూడండి కంప్లీట్ ది అసైన్డ్ వర్క్ విత్ ఇన్ 24 hours అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైతే వర్క్ అసైన్ చేస్తారో సో ఇక వర్క్ వచ్చేసి మీరు విత్ ఇన్ 24 hours లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఇది టార్గెట్ బేస్డ్ జాబ్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇక చూడండి ఈమెయిల్ అవర్ క్లయింట్స్ డైలీ డీలింగ్ విత్ వెరిఫికేషన్ క్వెరీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ క్లయింట్స్ వచ్చేసి మిమ్మల్ని యొక్క ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక ఈమెయిల్ వెరిఫికేషన్ క్వెరీస్ కి అయితే మీరు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి క్లయింట్స్ యొక్క క్వెరీస్ అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు కస్టమర్స్ కి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు సపోర్ట్ ఆన్ బోర్డింగ్ సంబంధించి కూడా మీరు సో సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా రెస్పాండ్ ప్రమోట్లీ టు కస్టమర్ ఎంక్వైరీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్ ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్ వచ్చేసి ఇన్కమింగ్ కాల్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కూడా కస్టమర్స్ కి అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాల్స్ చేసేసి ఈ యొక్క వెరిఫికేషన్ సంబంధించి అంటే ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇక ఇష్యూస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్దర్ గా ఏదైనా అప్డేట్ కనుక ఉన్నట్లయితే ఇక అప్డేట్ కూడా మీరు కస్టమర్స్ కి అయితే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓవర్ ది కాల్స్ ద్వారా కావచ్చు మెయిల్స్ ద్వారా. అదేవిధంగా ఇక్కడ చూడండి
ప్రొయాక్టివ్నెస్ ఇన్ ఈమెయిలింగ్ ఆఫ్టర్ ఎవ్రీ కాల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవ్రీ కాల్కి మీరు ఈమెయిలింగ్ ఏదైతే మనకు ఈమెయిల్ రావడం జరుగుతుందో, సో ఇక ఈమెయిల్ వచ్చిన తర్వాత మీరు కస్టమర్స్కి కాల్స్ అయితే చేసేసి ప్రాపర్ క్వెరీని అయితే మీరు తెలుసుకునేసి ఆ యొక్క క్వెరీస్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మీరైతే ఇక ఇన్సూరెన్స్ వెరిఫికేషన్కి సంబంధించి ఓకే అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇన్సూరెన్స్ క్లైమ్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. టార్గెట్ అచీవ్మెంట్ అయితే ఉండాలి. ప్రెజెంటేషన్ స్కిల్స్, వెరిఫికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి ఏమంటే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గానే అప్లై అయితే చేసుకోండి, లేదా 100% నౌకరీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుని అయినా అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.